బిగ్ బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నాటు బాంబులతో దాడులు చేసుకున్నారు. దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ విషయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు నాటు బాంబులు విసురుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. రాళ్లను ఈ పెట్రోల్ చేసాలి వేస్తారుగా మీరు రామాకండి. రాళ్లను విజువల్స్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నాటు బాంబులతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ విషయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు నాటు బాంబులు విసురుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. రాళ్లను ఈ పెట్రోల్ చేసాలి వేస్తారుగా మీరు రామాకండి. రాళ్లను ఈ పెట్రోల్ చేసాలి వేస్తారుగా మీరు రామాకండి. బండి ఆవిడ రాళ్లను ఈ పెట్రోల్ చేసాలి వేస్తారుగా మీరు రామాకండి. రాళ్లను పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నాటు బాంబులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పోలింగ్ విషయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు నాటు బాంబులు విసురుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ టీడీపీలో కార్యకర్తలకు పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చూస్తున్నాము పల్నాడు జిల్లా అనేది మార్నింగ్ నుంచి కూడా వార్తల్లో నిలుస్తోంది. అట్టుడుగుతున్నట్లుగానే అర్థమవుతోంది పలు ప్రాంతాల్లో. లేటెస్ట్గా ఈ గురజాల నియోజకవర్గంలోని ఈ దాచేపల్లి మండలంలో తంగెడ అనే గ్రామంలో ఈ ఘటన జరిగినట్లుగా అర్థమవుతుంది. ఏకంగా నాటు బాంబులతో ఒకరిపై ఒకరు అటు వైసీపీ టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ పోలింగ్ కూడా కంప్లీట్ అయింది. పోలింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి ఈ దాడుల తీవ్రత మరింత పెరిగే పరిస్థితి ఎందుకు ఇలా ఉత్పన్నమవుతోంది లక్ష్మణ్? మార్నింగ్ నుంచి కూడా పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త నెలకొన్న పరిస్థితి చూసాం. పలు చోట్ల కూడా దాడులు ప్రతిదాడులతో అట్టుడికిపోయింది. తాజాగా గురజాల నియోజకవర్గంలోని తంగెడ దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య పోలింగ్ అనంతరం పోలింగ్ సమయం ముగిసిన తర్వాత నాటు బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించిన వర్గీయులు కొంతమంది టీడీపీ కార్యకర్తలు కవ్వించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తగా నువ్వు నేను అన్నట్టు వారిపై దాడులకి తెగబడ్డారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన కొంతమంది నేతలు
నాయకులు స్థానిక నాయకులు వారిపై నాటు బాంబులు వీసిన పరిస్థితి ఉంది. పూర్తి సమాచారం ఇంకా అందిస్తుంది ఉంది. పోలీసులు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాటు బాంబులతో కొంతమందికి గాయాలు కూడా అయినట్టు సమాచారం అందుతుంది. పోలీసులు దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది పోలీసుల నుంచి. నాటు బాంబులు ఏంటంటే పల్నాడు దక్షిణ గ్రామాలు ఉన్నాయి. దక్షిణ గ్రామాల్లో కూడా తంగిర కూడా ఉంది. ఆ గ్రామాలకు సంబంధించిన సెన్సిటివ్ ఏరియాగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా తెలిపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం పోలీసులు పోలింగ్ ను కూడా సజావుగా జరిపించారు. ఎలక్షన్ అనంతరం పోలింగ్ సిబ్బంది కూడా తీసుకెళ్లే సమయంలో కొంత అలజడి వేగించి కూడా ఈ ఘటనలో పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సింది. నాటు బాంబులు ఎందుకంటే గతంలోనే ఒక వారం క్రితమే గురజాల నియోజకవర్గంలో పలు చోట్ల కూడా నాటు బాంబులు స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది కొన్ని ఏరియాలో. అదేవిధంగా ఈ రోజు అలానే దాచిన నాటు బొమ్మలు తీసుకొచ్చి వైసీపీ నేతలు ఇలా దాడులు పాల్పడ్డట్టు కూడా వైసీపీ నేతలు ఇలాగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఇటు టీడీపీ వాళ్ళు మాత్రం వైసీపీ నేతలు కావాలనే టీడీపీలను చంపాలనే కక్షతోనే ఉదయం నుంచి ఓటింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత, అదేవిధంగా ఓటింగ్ జరిగిన విధానాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఇటు ఇక్కడ గెలవలేవు అన్న కారణంతోనే మా పైన నాటు బాంబులతో విరుచుకుపడుతున్నారని చెప్పేసి టీడీపీ స్థానిక ఆరోపిస్తున్నారు. సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్.